నమస్తే. తెలంగాణలో బీసీ వాదం బలంగా నడుస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య ఈ చర్చ చాలా బలంగా వెళ్తున్నది. సో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే ఎలక్షన్స్లో కూడా ఈ వాదం మీద ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం కూడా గమనించింది. సో అందుకే 100% ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు రిజర్వేషన్ అన్న దాంతో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసింది, కులగణన చేస్తున్నది. రాజకీయ ప్రయోజనాలు అయ్యుండొచ్చు, రాజకీయ కారణాలు అయ్యుండొచ్చు, మొత్తానికైతే ఒక కదలికైతే కనబడుతున్నది. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో నా ముందు వట్టే జానయ్య యాదవ్ గారు ఉన్నారు. సూర్యాపేట్ జిల్లా, గతంలో సూర్యాపేట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఈయన కూడా తన వంతుగా అన్ని మీటింగ్స్లో పాల్గొంటూ ఈ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నమస్తే జానయ్య యాదవ్ గారు. అన్న నమస్తే. నమస్తే. ఏం పరిస్థితి? నిన్న రేవంత్ రెడ్డిని కలిసినట్టున్నారు, ముఖ్యమంత్రి గారిని కలిసినా అన్న. అంటే పార్టీ జాయినింగ్ ఏమన్నా ఉందా? కాంగ్రెస్లో చేరాలన్న ఆలోచన, లేకపోతే దేనికోసం కలిసిరు? బీసీల చిరకాల కోరిక, బీసీలకు మేమెంతో మాకంత రిజర్వేషన్ రావాలని, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిరో ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతామని ఏదైతే మాట ఇచ్చిన మాట ప్రకారం కులగణన జరుగుతూ ఉంది. డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పాలనే ఆలోచనతో అందరం కలిసిపోయి నిన్న కృతజ్ఞతలు చెప్పి రావడం జరిగింది మల్లన్న గారి నాయకత్వంలో. ఓహో, అంతకుమించి ఏం లేదా? ఏం డిస్కషన్ అయింది? ముఖ్యమంత్రి ఏమన్నాడు? మల్లన్నతో ఏం మాట్లాడండి, మీతో ఏం మాట్లాడండి? ఇక మల్లన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏం మాట్లాడారో తెలియదు. మేము మాత్రం కొంతమంది బీసీ జాక్ నుండి మల్లన్న ఆధ్వర్యంలో పోవడం జరిగింది. పోయి మాట్లాడినప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారు కూడా చాలా హ్యాపీగా, అంటే ఇప్పుడు మీకు వస్తున్న చైతన్యాన్ని ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ జనాభాలో సగానికి పైబడి ఉన్నటువంటి వర్గాలు మీరు గతంలో చదువుకోకపోవడం వల్ల కొంత చైతన్యం తక్కువగా ఉండే, కానీ వాళ్ళ అన్ని వర్గాలు కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండరు. కాబట్టి మల్లన్నతో అన్నమాట, నిన్ను ఆపే శక్తి ఇక్కడ ఏ పార్టీ నుండి కావచ్చు, ఏ వర్గం నుంచి కానీ ఉన్నా అది తప్పుగా భావించాల్సిందే. మీలో చైతన్యం వస్తుంది కాబట్టి మల్లన్న భవిష్యత్తు మీదే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నువ్వు పార్టీ లైన్లో కూడా ఉంటే మంచిది అన్నట్టుగా ఏదో అనుకుంటుంటే విన్నాం చూసాయిగా. మాకు కూడా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇవాళ బీసీ కాన్సెప్ట్ మీద మేము సపోర్ట్ చేస్తాం, మీరు మీ మీటింగ్లు పెట్టుకోండి, మీ దానికి మేము అడ్డం వచ్చేది లేదు, సరే భవిష్యత్తు మీకు ఉందనేటటువంటి మాట అంటురంటే వాళ్ళు మామూలుగా అనేటటువంటి మామూలు సందర్భంలో అయితే అనరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి నరాన అదే ఉంటుంది కాబట్టి. కానీ ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి వాళ్ళ ఒంటి నుండా కూడా ఈ భావజాలం ఉండేటటువంటి వాళ్ళు, ఎప్పుడు మేము ఉండాలనుకునేటటువంటి వాళ్ళు మరి ఇప్పుడు చైతన్యాన్ని బట్టి చాలా పాజిటివ్గా మాట్లాడారు. చాలా బాగా అనిపించింది మాకు కూడా. ఓకే, ఏం చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు? ఈ మీటింగ్లు వరుసగా పెడుతున్నారు కదా, మీరు కూడా పాల్గొన్నారు కదా. మిర్యాల కూడా ఇవాళ బీసీ మీరు మిర్యాలగూడ సభకి వెళ్ళారు కదా, మిర్యాలగూడకి వెళ్ళారు, నల్గొండ హాలియాకి వెళ్ళినట్టున్నారు. మల్లన్నతో పాటు కలిసి మీరు తిరుగుతూ ఉన్నారు. మీ అల్టిమేట్ ఎజెండా ఏంటి? అసలు ఏం చేద్దామని? కింది స్థాయిలో ఇవాళ ఎక్కడ పోయినా కూడా బీసీ వాదాన్ని కానీ బీసీ నినాదాన్ని కానీ మాట్లాడకుండా ఏ పార్టీ కూడా మనుగడ సాధించేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి వాస్తవం అన్ని పార్టీలు ఉండబడినటువంటి నాయకులు తెలిసిపోయింది. మొన్నటిదానికి ఏదో బీజేపీ ఏదో తూతు మంత్రంగా మీద ముఖ్యమంత్రి అని ఇంకేదో అన్నారు. కానీ ప్రస్తుతం ఈ మధ్యకాలంలో మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత, మల్లన్న నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత, అంటే ప్రతి నియోజకవర్గంలో ఈడబ్ల్యూఎస్తోని ఈ బీసీ వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుంది, మరి 29 జీవో తీసుకొచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది, ఒక్కొక్క నియోజకవర్గంలో అసలు బీసీలు ఎంతమంది ఉండరు, ఓసీలు ఎంతమంది ఉండరు, ఈ వేరియేషన్ అంతా ప్రజల కళ్ళకు కనపడేట్టు చెప్పిన తర్వాత, అరే ఇంతమంది ఉండి మనం ఇంకా ఏంది, మనం ఓట్లేసిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి బానిసలుగా చేతులు కట్టుకొని నిలబడటం, మనకేదైనా అవకాశం ఉందంటే మనం ఆ అవకాశాన్ని మనకు అందించడానికి వాళ్ళు అనేక రకాల కుట్రలు చేయటం, వీటన్నిటి మీద కూడా యువత, అంటే మేజర్గా ఇవాళ ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, ఏ క్యాంపస్లో చూసినా విద్యార్థి సంఘాలలో యాక్టివ్గా ఉండేటోళ్ళంతా బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే బీసీలు ఇంతమంది ఉన్నవన్న సంగతి కూడా ఎవరు మొన్నటి దానిక ముదిరాజులు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ వర్గాలు అత్యధికం. తీరా వాళ్ళ ఎమ్మెల్యే సీట్ల కాడికి వచ్చేసరికి ఒక వాకిటి శ్రీహరి గారు ఎవరు ఒకరు ఎమ్మెల్యే ముదిరాజు. అంటే ఇంత అన్యాయం అనేది అర్థమవుతుంది, అంటే ఆ జాతికి అర్థమవుతుంది. ఆ తర్వాత యాదవ సామాజికం, ఇవాళ అల్ల చూసినా కూడా ఒక కుర్మా ఒక ఆయన యాదవ్, ఒక అనిల్ని యాదవులనే కుర్మా యాదవ్ అని విడదీసారు పోయిన ప్రభుత్వాలు. అంటే వాళ్ళ కుట్రలు వీళ్ళని ఎంతసేపటికి విభజించి పాలించాలనేటటువంటి దీంతో మనం ఎంత నష్టపోతున్నాం అనేది కూడా అందరికీ అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ
తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత సరే ఆయనకున్న రైట్తో కావచ్చు, ఆయనకున్న పవర్తో కావచ్చు, అధికారంలో ఉండు కాబట్టి ఈ డేటా అంతా తీసుకొని వచ్చి వివరిస్తుంటే పబ్లిక్లో కానీ విద్యార్థులు కానీ చాలా చైతన్యం అనేది 100% ఉంది. రాబోయే స్థానిక సంస్థలు ఏదైతే ఉన్నాయో 42% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ముందుకు పోయే పరిస్థితి లేదనే దాని మీద అందరూ కూడా ఏకమైకాడికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని మన మల్లన్న అంటుంటే తెలిసింది, మాకు కూడా తెలియదు. జానారెడ్డి గారు దాన్ని జర స్క్రిప్ట్ చేద్దాం ఆ సబ్జెక్ట్ అని అన్నాడని ఆయన ఓపెన్గా ప్రమాణం చేస్తా అని చెప్పాడు ఆలియాలా. అంటే నిజంగా కూడా అంటే ఆయన నా పిల్లల మీద ప్రమాణం చేస్తానంటే అబద్ధాలు అయితే మాట్లాడలేరు కదా. అంటే వాళ్ళు స్క్రిప్ట్ చేసే కానించి తీసుకొచ్చి వాళ్ళే ఇవాళ డెడికేషన్ కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేయటం, ఇమీడియట్గా ఆ టైంలో పూర్తి చేయటం. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమాజంలో ఎవరు ఎంత శాతం ఉండో తేల్చాల్సిందే, అంత శాతం వాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిందే. వాళ్ళు చెప్పారు అంటే ఈ వ్యాపార వర్గాలలో కావచ్చు, ఉపాధి అవకాశాల ఉద్యోగ అవకాశాలలో కావచ్చు, అసలు తీస్తే మన జాతి ఈ బీసీ సామాజిక వర్గం ఉన్నదానికి అక్కడ ఉద్యోగాలు పొందిన దానికి చాలా వేరియేషన్ ఉంది. అంటే మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు మల్లన్న ప్రతిరోజు మాట్లాడుతున్నది, పెడుతున్న మీటింగ్లు, ఆయన మాట్లాడుతున్న చేస్తున్న వ్యాఖ్యలు కొంతమందికి అనుమానం ఉండొచ్చు, ఎటువైపు వెళ్తున్నాడు ఆయన, ఎజెండా ఏంటి, ప్రత్యేకమైన ఎజెండా ఉందా, ఇట్లా కొంత చర్చ జరగవచ్చు. ఎవరు చేసినా మీరు చేసినా నేను చేసినా ఆ చర్చ కామన్గా ఉంటుంది. ఆయన మీద ఇంకొంత ఎక్కువ జరుగుతుండొచ్చు, ఆయన ప్రత్యర్థులు ఇంకెవరు. సో ఆయన వ్యక్తిగత ఎజెండా ఏమైనా ఉందా దీని వెనకాల? మీ ఆలోచన ఏంటి? అంటే మీరు కలిసి తిరుగుతున్నారు కాబట్టి మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, లేకపోతే నేను అడగకపోతాను. అంటే వాస్తవంగా నేను గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారితో తిరిగినాం. ఎందుకు అంటే ఆయన బహుజనవాదాన్ని ఎత్తుకుండు. అంటే ఇక్కడ 191% ఉండబడినటువంటి వర్గాలకు వాటా దక్కాలని నినాదంతో వచ్చి నేను ఆయనతో ప్రయాణం చేసిన తర్వాత ఆయనతో కాలేదు, వెళ్ళిపోయాను. ఇప్పుడు మల్లన్నని వ్యక్తిగా మేము వెళ్ళట్లే. మల్లన్న ఎత్తుకున్నటువంటి వాదం ఏదైతుందో నిజంగా ఈ సమాజానికి జరగాల్సినటువంటి అన్యాయం ఏం జరుగుతుంది, న్యాయం ఏం జరుగుతుంది అనే దాని మీదనే మేము ఆయనని ఫాలో అవుతాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇక ఉన్నది వాళ్ళకు బీసీ వాదం. దీన్ని కనుక మనం ఎత్తుకోకపోతే అంటే ఈ సమాజంలో బీసీలుగానే 60% పైన ఉండరు, ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకుంటే 90% పైన ఉండరు. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు 2-3% ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఈ రాష్ట్రాలను పెట్టి పరిపాలన కొనసాగించరు. మేమేమంటున్నాం అంటే 70 ఏళ్ళ నుంచి 1-2% ఉన్న వాళ్ళు పరిపాలన చేస్తే 70 ఏళ్ళలో మా బీసీ వర్గాల బతుకులు ఇవాటి కూడా ఒక పెన్షన్ కావాలి, ఒక ఇందిరమ్మ ఇల్లు కావాలి, ఒక రేషన్ కార్డు కావాలి అనేటటువంటి అడుక్కునే స్థితిలో ఉన్నాం. కానీ 70 ఏళ్ళలో మాలో మార్పు రాలే కదా మీరు పరిపాలిస్తే. అంటే మీరు పరిపాలించడంలో విఫలమైన అనేటటువంటి వాస్తవాన్ని వాళ్ళే ఒప్పుకునే విధంగా ఈరోజు మేము ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ మేము అదే కదా మేము కొట్లాడేది. అంటే వీళ్ళు 70 ఏళ్ళలో నిజంగా వాళ్ళు పరిపాలించదంటే వాస్తవం ఉన్నా, వాళ్ళు న్యాయంగా పరిపాలన చేసినా, మా మీద ప్రేమతో చేసినా మేము ఎప్పుడూ ఇచ్చే స్థాయికి ఎదగాలి. కాదు కాబట్టి వెళుతుంది కాదని రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకోరు. ఇక పైన మేమెంతో మాకంతని నినాదానికి మేము ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇంత ఈ సమాజంలో 180-90% ఉన్న వాళ్ళని మనం అవకాశాలు ఇవ్వకుండా ఇంకా కూడా వాళ్ళని వదిలేస్తే మనకు మనుగడ లేదు, మన పార్టీలు ఇక్కడ ముందుకు పోవనేటటువంటి వాస్తవాన్ని గ్రహించరు. కాబట్టి వారు ఆ రకమైనటువంటి వాదాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దాన్ని ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేసరికి మల్లన్న 100% రాహుల్ గాంధీ గారి నినాదం ఇక్కడ రాష్ట్రంలో ఎవరితో నాకు సంబంధం లేదు. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతారో అది సాధించడం కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో పోయి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా నేను కృషి చేసిన. కాబట్టి ఖచ్చితంగా అది కొట్టాడి సాధించి మా జాతికి అందించాలనేటటువంటి లక్ష్యంతో వస్తున్నాడు. కాబట్టి ఆయన వెనక ప్రయాణం చేస్తున్నాం. కానీ ఆయనకి ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఆయనకి ఇలా ఇస్తారు ఏదో మంత్రి పదవి ఇస్తారు. అరే ముఖ్యమంత్రి పదవి మా చేతులలో ఉంది. రేపు మా ఓట్లు మేము వేసుకుంటే ముఖ్యమంత్రికి సరిపోగా కొన్ని మిగిలితే ఇంకొన్ని ఎమ్మెల్యేలు పక్క పెట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం కదా. మా జాతులు చైతన్యమైన తర్వాత ఇంకెంతకంటే గొప్ప పదవి అయితే వేరుగా మేము ప్రధానమంత్రి పదవి అయితే అడగలేము, మేము తీసుకోలేము. సరే భారతదేశ వ్యాప్తంగా పోయినప్పుడు ఆ లెక్కలు వచ్చినప్పుడు అప్పుడు చూస్తాం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రానికి వస్తే మల్లన్న ఆయన స్వార్థం కోసం ఆయన పర్సనల్ ఏజెండా ఏది లేదు. ఇప్పటి వరకు ఈ జాతుల్ని కుల సంఘాల పేర్లు చెప్పుకొని, బీసీ సంఘాల పేర్లు చెప్పుకున్న వాళ్ళంతా అడ్డం పెట్టుకుని బతికిన వాళ్ళు. కానీ జాతి మనుగడని కాపాడే ప్రయత్నంలో ఇవాళ మల్లన్న కావచ్చు, మేమందరం కూడా ఎందుకంటే చదువుకున్నాం, అనుభవించినాం. మాకు ఆ యొక్క పోరాటంలో ఎన్ని రకాల ఇబ్బందులు జరిగినాయి, చదువుకునేటప్పుడు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాజకీయ అవకాశాలు కావచ్చు. అంటే మనం ఓట్లేసి వాళ్ళ దగ్గర పోయి ముష్టడుకునే పరిస్థితులు ఉన్నాం. మనకు అవసరం లేదనేది మా పోరాటం. సో మీరు మొన్న ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసారు కదా సూర్యాపేట నుంచి. అప్పుడు బహుజనవాదం అన్నారు, బీఎస్పీతో కలిసి నడిచారు, అది కాలే. మరి అది అయ్యే అవకాశం ఉందని మీకు ఎందుకు అనిపిస్తున్నది ఇప్పుడు? నేను ఎలక్షన్లో కాలే కదా. నేను నిజంగా మొన్నటి ఎన్నికల్లో నేను గెలిచినట్టే, నా వాదం గెలిచినట్టే. మీరు చూసారు కదా, ఒక బీసీ బిడ్డ వాళ్ళతోటి ఉన్నంత కాలమేమో ఒక గొప్ప వ్యక్తిగా ఉంటాడు. వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తినంత వరకు గొప్ప వాళ్ళగానే ఉంటాం.
మీతోని మేము చేయలేము పోయి, మీ దగ్గర బానిస పని చేయలేము, బయటికి వెళ్తాం అనగానే నా మీద 100 కేసులు పెట్టి నిర్బంధించి అన్ని రకాలుగా జైల్లో, అంటే వాళ్ళ చేతులు, అంటే మేము ఓట్లు వేస్తే వచ్చిన పవర్ని చేతిలో పెట్టుకొని మమ్మల్ని ఎన్ని రకాలు నిర్బంధించారు ప్రత్యక్ష సాక్షులు మీరే. అయినప్పటికీ నా జాతి 15,000 మంది రియలైజ్ అయ్యి జానేతో పోతే మన ప్రాణాలకు ముప్పు ఉంటుంది, మనకు బతుకుకు ముప్పు ఉంటుంది, మనం ఉండలేము, నివాసం ఉండలేము, సంసారాలు చేసుకోలేము అని తెలిసినప్పటికీ కూడా ఒక 15,000 మంది నన్ను అనుసరించి నాకు ఓటేసారు కదా. అంటే అది చైతన్యమే కదా. అంటే అంత నిర్బంధించే టైంలోనే అంత మంచి చైతన్యం వచ్చింది. ఇప్పుడేముందిగా ఈ కాంగ్రెస్ పార్టీ అంటే వాస్తవంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు నిర్బంధాలు ఎక్కువ ఉంటాయి, నియంతృత్వం ఎక్కువ ఉంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగినాం. ఈ టీఆర్ఎస్ లాంటి పార్టీలు ఉంటే బతకనిచ్చా. వాస్తవంగా మళ్ళీ అలా బీసీ మూవ్మెంట్ రావడానికి స్కోప్ ఉంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో 100% మా వాదాన్ని, అంటే మాకు మేము చైతన్యం అవుతాం. మేము ఎవరు ఓట్లు ఏమని అడగం, ఎవరికాడ పోయి గుంజుకోము, మేము వేసుకుంటే చాలు కదా. ఇప్పటి వరకు మేము అనే మల్లన్న నినాదమైనా మా నినాదమైనా మీ ఓట్లు దుబాయ్, మేము మాతో పాటు ఎస్సీ ఎస్టీలు మేము కలిసి ముందుకు పోతే మాకు తిరుగులేదు, మా ఓట్లు ఇంకా మిగులుతాయి. 50% వేసుకున్నా ఇంకో 20% అట్లా పక్కకు పెట్టుకోవచ్చు మేము. కానీ ఇలా వాళ్ళకి అవకాశం లేదు కదా. మా ఓట్లు అడగకుండా వాళ్ళ అధికారంలోకి రాలేరు. ఇవాళ వాళ్ళు ఎన్ని చెప్పినా మాకు ఇప్పటి వరకు అధికారం అంటే మాకు అంటే చాలా దూరంగా కనిపించింది. అంటే ఇది వాళ్ళ చేతుల్లోనే ఉండాలనేమో, వాళ్ళే పోటీ చేయాలనేమో, వాళ్ళే ఎమ్మెల్యేలు కావాలనేమో అనేటటువంటి ధోరణిలా మనల్ని పాలించారు. కానీ చదువుకున్న తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇవాళ ఆదానికైనా అంబానీకైనా అటెండర్కైనా నాకైనా ఓటు విలువ ఒకటే కదా. అంటే మా జాతి ఇంత ఉండి ఓటు విలువ అందరికి సమానమైనప్పుడు మరి మేమే మెరుగుంటాం కదా. మా దాంట్లో ఇప్పుడు పరిపాలించేటోళ్ళు లేరా? ఇలా పక్క ఈ తమిళనాడు ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, అక్కడ ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, ఇక్కడ స్టాలిన్ కావచ్చు, అటుపోతే లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, బీసీ వర్గాల నుండి గొప్పగా పరిపాలన చేసుకుంటారు కదా. మరి మేము చేసుకోలేము ఇక్కడ. అది మా ఆలోచన. సో 2028 వరకు అది సాధ్యం అవుద్ది అంటారా? ఇప్పుడు మొన్న మల్లన్న మాట్లాడుతుండే కదా, రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారు కదా. 2028, 29లో అది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా? 28 దాని కూడా ఆగదు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే 27లోనే అవుతాయి. ఓకే, 27లో వచ్చినా మీరు చూస్తారు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ జెండా పట్టుకొని తిరిగేటప్పుడు కూడా నవ్వేది మమ్మల్ని చూసి. కానీ ఇప్పుడు నవ్వే పరిస్థితి లేదు, అప్రిషియేట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మా ఓసీలలో కొంతమంది అరే ఏంది పోయి గింతంత అంటారు. ఏంటంటే వాస్తవం అని చెప్తే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళకి గింతంత అన్న సంగతి తెలిసిపోయి అట్లా అనకురా భయ అనే కాడికి వస్తారు. అంటే మేమేమంటున్నాం అంటే మీరు ఎంతమందిరో మీకు ఎన్ని అవకాశాలు రావాలో మీరు తీసుకోవాలి. 70 ఏళ్ళ నుంచి మమ్మల్ని దోపిడీ చేసి పోనీ దోపిడీ చేస్తున్న సంగతి కూడా మీకు తెలియకుండా, మా దోచుకుంటున్న సంగతి మాకు తెలియనియకుండానే మమ్మల్ని పరిపాలన చేశారు. మేము ఎక్కడన్నా 1-2 స్థానిక సంస్థలలో లేదన్నా ఎవడన్నా తెలియకల్లోడు వస్తాడంటే ఎన్ని రకాల కుట్రలు. స్టిల్ ఇప్పటికి కూడా నా మీద కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా కూడా. అంటే ఎవడైతే బయటికి వెళ్ళి మాట్లాడతాడో చూసారు కదా మా చరిత్ర. గతంలో ఈ సోషల్ మీడియా లేనప్పుడు, ఈ అవేర్నెస్ లేనప్పుడు ఎవడన్నా వాదం ఎత్తుకుంటే కథం పట్టించారు. ఇవాళ ఇంత చైతన్యవంతం అయినాక కూడా కుట్రలు చేయాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే వాళ్ళు ఎంత అడ్వాన్స్ ఉండో ఒకసారి ఆలోచన చేయాలి. మా జాతులన్నీ కూడా ఆలోచన చేయాలి. చూస్తూ ఉండి ఇలా జానా ఏం మాట్లాడుతూ ఉండు, రేపు పొద్దుగాల రగన్ ఏం మాట్లాడుతూ ఉండు, మల్లన్న ఏం మాట్లాడేదంటే వాస్తవం ఉంటే ఫాలో అవుతారు. తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు వినరు కదా. ఇలా వాళ్ళు ఏదైనా మేము మాట్లాడేదంటే తప్పు ఉందంటే ఇలా పరిపాలించేటోళ్ళు కావచ్చు, పరిపాలించి పక్కకు పోయిన వాళ్ళు కావచ్చు. ఇవాళ కవితమ్మ వచ్చి బీసీ వాదం మరి ఎడిపోయింది. ఆనాడు ఎస్సీలను దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. నీకు అవకాశం వచ్చి నిన్ను ఎమ్మెల్యే గెలిపించినాడు, అలా చేయాలిగా దళిత ముఖ్యమంత్రి. ఇవాళ నువ్వు వచ్చి బీసీ అనగానే మళ్ళీ మోసపోతానికి అంత సిద్ధంగా ఉన్నా. అంటే బీసీలు అనగానే ఏదైనా మాట చెప్పగానే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఊకనే మాట మేము చెప్తే నమ్మి మా వెనకంగా వస్తారు, ఇంకా మోసం చేయొచ్చు అనేటటువంటి ధోరణితో ఇలా ముందుకు వస్తూ ఉంది. అవుతుందా? ఇంకా మేము నమ్ముతామా? మేము ఆ రోజు తెలంగాణ మూవ్మెంట్లో ఎంతమంది మీరు బలైన వాళ్ళు ఇలా అధికారం మల్లన్న పార్టీలో ఉన్నారు, మీరు ఏ పార్టీలో లేరు కదా. మరి మీరు కూడా కాంగ్రెస్లో పోయి ఆయనలాగానే కొట్లాడే ఆలోచన ఏమన్నా అట్లే అంటే నేనేమంటున్నానంటే మీరు వెళ్ళలేరు కదా. నేను వెళ్ళలేను, నేను న్యూట్రల్గా ఉన్నా. నేను బీసీలకు ఏదైతే న్యాయంగా మేమెంతో మాకంత మా వాటా సాధించడం కోసం ఏ పార్టీ కాడికైనా పోతాం, ఏ పార్టీ దగ్గరికి పోయినా మాట్లాడతాం, ఎవరినైనా కలుస్తాం. మేము సాధించుకోవడం కోసం ఏ నాయకుడు మాకు సపోర్ట్ కొన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు పాజిటివ్గా చేస్తారు. ఆయన కలిసి ధన్యవాదాలు చెప్పడంలో తప్పేం లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి మేమందరం ఓటేసరి ముఖ్యమంత్రి అయిన కదా. ఇవాళ సెంట్రల్ బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళు కూడా చట్టసభల్లో మేమెంతో మాకంత రిజర్వేషన్ తీసుకురావాలనేటటువంటి మోడీని కూడా కలుస్తున్నాం. అంటే ఇలా ఇండియా లెవెల్లో కూడా ఓబీసీ మీటింగ్ ఉంది రేపు పొద్దుగాల ఢిల్లీలో మీటింగ్ పోతున్నాం. అంటే నేనేమంటానంటే ఇప్పుడు నేను ఒక్కరిని పోయి కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో
చేతు ఇవాళ ఇక్కడ ఉన్న పార్టీలు అందరికీ కూడా కాక రావాలి. ఆనాడు తెలంగాణ మూమెంట్లో తెలుగుదేశం పార్టీ కూడా లాస్ట్కి తప్పక ఓకే మేము కూడా వ్యతిరేకంగా తెలంగాణకు అన్నది, కాంగ్రెస్ అన్నది, బీజేపీ అన్నది, సిపిఎం పార్టీలు అన్నారు, ఒకళ్ళిద్దరు సిపిఐ ఏదో అన్నట్టుంది. అంటే ఇవాళ బీసీ నినాదాన్ని కూడా అన్ని పార్టీలు ఎత్తుకోవాల్సిన, లేకపోతే ఇక్కడ మనగడే ఉండదు తెలంగాణలో. బీసీ వాదం లేకుండా రేపు ఎవరు కూడా పోటీలో ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ అంటూనే ఉంది, కాంగ్రెస్ మాట్లాడుతూనే ఉంది. ఇక ఉన్నది ఎవరు ఇక్కడ? బీఆర్ఎస్ కవిత మంది తోలింది రోడ్డు మీదకి. అంటే మాకు బలం చేకూరుతుందా లేదా? కాబట్టి ఇక నేను ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మా దగ్గరికే పార్టీలు వస్తాయి. మేము చైతన్యం అయిన తర్వాత మా దగ్గరికి వచ్చి ఏ పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందో ఆ పార్టీ నుండి ఆ రోజు పోటీ చేసి మాకు బీసీ ముఖ్యమంత్రిని ఎవరు డిక్లేర్ చేస్తారో ఆ పార్టీలో వెంబడి పోయి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే ఇండిపెండెంట్గా బయటకు వచ్చి కొట్లాడొచ్చు కదా, ఒక పార్టీతో ఉండడం దేనికోసం? ఎవరు అల్టిమేట్ ఎవరైనా సరే ఈ వాదాంతో పనిచేస్తున్న వాళ్ళంతా ఒక స్టేజ్ మీదకి ఒక రావడానికి అవకాశాలు ఏం కనబడట్లేదా? అయితే వస్తారు. ఎప్పుడు వస్తారంటే చూస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టంగానే అన్ని పార్టీలు వదిలేసి వచ్చి అందరు జెండా పట్టుకుని టీఆర్ఎస్ 14 ఏళ్ళు ఆగిపోయేది తెలంగాణ రాష్ట్రం రావడానికి. ఎప్పుడో రావాలి, దానికి కూడా మూమెంట్ వస్తుంది. ఇలా మీరు చూస్తారు కదా, మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కరు బీసీ సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతూ అంటారు. ఓసీలు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇలా జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏం మాట్లాడిండు? అరే భయ్ మేము ఉన్నది 5% సక్కలే, మాకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంది? అవునా కాదా? దానికి కూడా వస్తుంది. అన్ని పార్టీలని బహిష్కరించి వచ్చి రోడ్డు మీదకి వచ్చి కూర్చోకపోతే ఈ బీసీలు ఈ తెలంగాణలో వాళ్ళని విశ్వసించరు. ఇప్పుడు ఎవరైతే ఉండో రాజకీయాల్లో అవకాశాలు పొంది ఉన్న వాళ్ళు ఈ వాదం మాట్లాడకపోతే రానేరు. ఇప్పుడు మీ జిల్లా నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా, మీ జిల్లాలో సాధ్యమైద్దా? ఇది సాధ్యమయ్యే పనేనా? ఏది సాధ్యం కావాలి? మీ నియోజకవర్గంలో సాధ్యమైద్దా? ఒకటి వాళ్ళే ఉన్నారు కదా రగనా, మొత్తం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా మా వాళ్ళకి అర్థమవుతా ఉంది. ఏది సాధ్యం కావాలన్నా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ అంతే చైతన్యం కావాల్సిందే. పుట్టింది సూర్యాపేట నుంచి అంటే మా కాంచే కదా, మా కాంచి ఏది పుట్టినా సక్సెస్ అవుతుంది. తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రజాకారుల నాడు తరిమిన రోజులలో కావచ్చు, అన్నిటికీ నల్లగొండ అనేది చాలా తొందరగా చైతన్యం అయ్యేటటువంటి జిల్లా. అక్కడి నుంచి మార్పు మొదలవుతుంది. దాంట్లో సందేహం ఏం లేదు. బడా రెడ్డి నాయకులు నల్గొండ జిల్లాలో ఉన్నారు కదా. అట్లాంటి నల్లగొండల టీఆర్ఎస్ పార్టీ అంటే అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటే కదా. 12కు 12 టీఆర్ఎస్కు సపోర్ట్ చేయలేదు అక్కడ ఉన్న పబ్లిక్. వీళ్ళ పరిపాలన బాగలేదని మళ్ళీ కాంగ్రెస్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోలేదు. రేపు ఖచ్చితంగా అరే మనం ఇప్పటి వరకు వాళ్ళ వెనకంగా వీళ్ళ వెనకంగా వాళ్ళకు మోసి వీళ్ళకు మోసి మనకు ఒక అవకాశం వచ్చిన తర్వాత ఇంకెక్కడిది రా బాబు అంటే అయిపోయా. రేపు జరగబోయేది గదే. నువ్వు 2027, 28 మళ్ళీ జమిలీ వచ్చినా ఇంకే ఎన్నికలు వచ్చినా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆగేది లేదు. ఒకవేళ వ్యక్తులుగా మమ్మల్ని ఏమైనా చేయొచ్చు కానీ వ్యవస్థల ఏమి చేయలేరు. అంటే అల్టిమేట్గా పార్టీలే కదా, అటు బీజేపీయో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ పార్టీలోనే ఎంచుకోవాలి కదా ప్రజలు. మళ్ళీ అట్లా ఎందుకు అనుకుంటాం? మేము బీసీలో అందరం చైతన్యం, మేము ఒక పార్టీ అవకాశం వస్తే పార్టీ పెట్టేటోడు కూడా పుట్టేస్తాడు. మీరేమైనా అట్లాంటి ఆలోచన చేస్తున్నారా మీరు మళ్ళీ వీళ్ళందరూ కలిసి? అంటే తప్పని పరిస్థితి వస్తే ఈ పార్టీలు విశ్వసించట్లేవు, ఈ పార్టీలు మనల్ని గుర్తించట్లేవు అనుకుంటే ఆ వేదిక కూడా అవుతుంది, ఆటోమేటిక్గా తయారవుతుంది. అది డిస్కషన్ స్టార్ట్ అయింది అంటున్నా. ప్రస్తుతానికి పార్టీ పెడితే ఎట్లుంటుంది అన్న చర్చ జనరల్గా అవుతుంటుందిగా. అంటే చాలా మంది మేధావులు ఆ ప్లాన్లో కూడా ఉండరు, ఆ ప్రయత్నాలలో ఉండరు. కాకపోతే ఏంటంటే ప్రజల్లో చైతన్యం చేయడమే మా కాన్సెప్ట్గా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు అంటే ప్రజల్ని చైతన్యం చేసిన తర్వాత నువ్వు ఏ లైన్ తీసుకున్నా ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం మేము. ఇప్పుడు మేము చైతన్యపరిచే కార్యక్రమాలనే ముందుకు పోతాం. పార్టీలు పెట్టి ఆ జెండాలు పట్టుకొని ఆ సింబల్ తెచ్చుకొని దాన్ని చూపించడం కాదు. మనం ఎంతమంది ఉన్నాం, మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, మనకి ఎన్ని ఏళ్ళ నుంచి మనల్ని పాలించింది ఎవరు, అసలు మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎందుకు ఇంకా మన జాతుల చదువుకు దూరంగా ఉండి ఉద్యోగ అవకాశాలు లేకుండా రాజకీయ అవకాశాలు లేకుండా నిజంగా ఎంత అన్యాయం అంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇలా ఓసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు, బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఏ పార్టీ అని ఇప్పటివరకు మమ్మల్ని గుర్తించిందా? అంటే ఇవాళ మాకు చైతన్యం వచ్చి మాట్లాడుతుంటే ఇప్పుడు వచ్చి మేము ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి సరే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు అన్నా కూడా గదే కదా, మేము చైతన్యం అయితేనే ఆయన మాట్లాడేది. ఇప్పటిదానికా ఆ మాటే వాళ్ళు అనలే కదా. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే మాట కదా అనేది. నిన్నటిదానికా వాళ్ళ అధికారం ఉన్నంతసేపు మేము గుర్తురాలే, అధికారం పోగానే మమ్మల్ని మా వాదాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలి. ఇట్లా మమ్మల్ని మోసం చేసుకుంటూ అధికారాలు తెచ్చుకుంటా అంటే ఊరుకుంటాం. సో రేపు పొద్దున ఇదే వట్టజాన యాదవ్ అని రేవంత్ రెడ్డి ఇంకెవరో పిలుస్తారు, మాకు సూర్యాపేటలో పార్టీ స్ట్రెంత్ అని కావాలనో లేకపోతే ఇంకో దానికోసం ఒక ఎమ్మెల్సీ ఇస్తాం రెడీ అవ్వండి అంటే మీరు వెళ్ళరా పార్టీలోకి? అంటే నేను ఏమంటారు, మళ్ళీ ఈ వాదంని గుర్తు చేస్తారా? లీడర్ అంటే అట్లా ఉండరు. మరి మీరు అట్లా ఇప్పుడు గ్యారంటీ ఇప్పుడు మమ్మల్ని పార్టీలోకి వద్దంటురా? మేము వస్తాంటే పార్టీలో వద్దండి. నల్లగొండ జిల్లాలో మా అవసరం ఉంది,
అయినా మేమేమంటున్నాం, మా బహుజనులు మా బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క ప్రకారం మాకు కులగణన చేయండి, మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించండి, ఆ తర్వాత మేము ఆలోచన చేస్తాం. మళ్ళీ చట్టసభలో పోయేసరికల్లా సెంట్రల్కి పోవాలి కదా, సెంట్రల్లో ఉన్నటువంటి అన్ని బీసీలకు సంబంధించిన పార్టీలతో ఒత్తిడి చేసి అక్కడ కూడా ప్రయత్నిస్తాం. అంటే మా వాదం మా నినాదం గెలవాలనేది ఇలా నేను ఎమ్మెల్సీ కావాలంటాను, ఇంకోటి కావాలంటాను, పెద్ద అది కాదు. నేను ఎమ్మెల్సీ అయినా అదే మాట్లాడాలి, మళ్ళీ ఎమ్మెల్సీ అయితే మాట్లాడతలేడా? ఇలా పార్టీ లైన్లో ఉండే కొట్లాడుతుండు కదా, చివరి ముఖ్యమంత్రిని చెప్పే ధైర్యం ఎవరికన్నా ఏ పార్టీలో ఉన్న వాళ్ళకన్నా ఉంటుందా? అది వాళ్ళు మళ్ళీ నా ధైర్యం చేసి బీసీ జాతి పక్షాన్నే కదా ఆయన కొట్లాడేది. ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉంటే ఎంత ఉంటుంది అనేది తెలుసు. అయినా కూడా నా జాతి అంతిమంగా నా జాతికి ఏం కావాలో అది జరిగేంత వరకు నా పోరాటం అన్నాడు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఎజెండా ప్రకారం దాన్ని ఫుల్ఫిల్ చేయమని అడుగుతా ఉండు. ఇలా నన్నన్నా కూడా నేను బీసీ వాదం మూసుకొని పోమంటే నాకెందుకు? నాకు నేను నాకు కొట్లాటే అది కదా. ఆ రోజు ఉమ్మడి అంటే మొన్న ఎన్నికల ముందు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి జిల్లా చైర్మన్ని. నాకేం తక్కువేం లేదు, కానీ మా జాతుల్ని ఏదైతే నిర్బంధిస్తుండో, మా జాతుల్ని అనగదొక్కుతా ఉండో దానికి వ్యతిరేకంగానే నేను బయటకు వచ్చింది. నేను ఆయన కంఫర్ట్గా లేకుండా బయటకు వెళ్ళినా, మమ్మల్ని అందరిని అడ్డం పెట్టుకొని పదవులు దోది తర్వాత మా దాంట్లో ఉన్న వాళ్ళందరినీ బానిసలుగా చూడటం, వాళ్ళని ఎవడన్నా తెలుకల్లోడు ఉంటే వాళ్ళని దగ్గరగా రానియకుండా ఉండటం, రాజకీయంగా ఇబ్బంది పెట్టడం, అమాయకులు తీసుకొచ్చుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవటం, ఏదో బీసీలకు ఇచ్చినట్టే ఎస్సీలకు ఇచ్చినట్టే అందులో బాంచం ద్వారా అంటే తీసుకొచ్చి పెట్టడం, ఈ సైన్స్గానే బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ప్యూర్ బీసీ వాదం అని అంటున్నారు. మీరు మొన్నటి ఎలక్షన్లో ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వాదం మీద మీరు ఎలక్షన్లోకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి ఇప్పుడు ఓన్లీ ఆ యాంగిల్లోకి ఎందుకు ఓన్లీ బీసీ అని అంటే అన్న మేము ఏమంటున్నాం అంటే, మొన్న ఆ రోజు కాన్సీరామ్ సిద్ధాంతంతోనే ఆనాడు ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా బయటకు వచ్చిండు. అప్పటి వరకు మా బీసీలలో ఎవరు ముందుకు రాలే. నాకున్న ఇంట్రెస్ట్ నేను యాజ్ ఏ బీసీగా మాకు తోడుగా ఎస్సీ ఎస్టీలు కూడా కలిసి పనిచేస్తామనే కాన్సెప్ట్తో వచ్చినాం, ప్రయాణం చేసినాం నేను. తర్వాత ఆయన ఏమని, కానీ ఇప్పుడు ఏంది ఈ ఉన్న బీసీలల్లో 60 అంటే ఇప్పుడు లెక్కలు చేస్తే తెలుసు 60 పైన ఉందాం అంటారు. మమ్మల్ని 60% ఎబోవ్ ఉన్నాం. ముందు మేము చైతన్యం అయితే వాళ్ళు ఎట్లాగో మా అన్నదమ్ములే కదా, వాళ్ళు ఓసీలతోనైతే ప్రయాణం చేయరు. ముందు ఇక్కడ ఉన్న బీసీలు ఇప్పటి వరకు ఏంటంటే మా యాదవులల్లా కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు కదా, అసలు మా కురుమోళ్ళు యాదవులు అంటే వేరన్న సంగతి మాకు తెలియదు. అంతా అన్నదమ్ములు ఎక్కడ కలిసి ఉంటాం. ఇళ్ళకి వచ్చి ఏం పెట్టిండు, ఇళ్ళ కుర్మ వేరే యాదవ్ వేరే అని పెట్టిండు, ఈయన కొట్టించిండు ఆయన కొట్టించిండు, ఆయన ఓట్లు వేయించుకుంటా పోయాడు. తర్వాత గౌళ్ళల్లో గౌడు వేరే యాదవులు వేరే అన్నారు, ముద్రాజులు వేరు. మేమేమంటున్నాం అంటే మేము ఇంకా లేము, మేమంతా బీసీ కులమే, బిగ్ క్లాస్ మాది, ఇంత పెద్ద కులం మాది. దీన్ని వీళ్ళ అవసరాల కోసం వాళ్ళు గితగింత వాళ్ళు అందరూ కలిసి మనల్ని కూడా గితగింత చేయడం కోసం ఎవరికి వాళ్ళని పంచాయతీలు పెట్టి విడదీశారు. ఇప్పుడు మా నినాదం ఏంటంటే ఆ గింతంతోలతో మనకు వద్దురాబోయే పంచాయతీ, మనం ఇంత పెద్దగా ఉండి కూడా గొప్పగా ఆలోచన చేసుకొని మనం అధికారాన్ని అందుకోకుండా వాళ్ళ కాడికి పోయి బానిసలుగా బతకడం ఏందనే కాన్సెప్ట్లకు మేము రావాలి, మా జాతులను చైతన్యం చేసుకున్న అందరూ బీసీ వాదంలో బీసీలను ముందు ఏకం చేయాలనే కాన్సెప్ట్. అందులో కూడా ఎట్లా ఒక గౌడు, ఒక ముదిరాజు, ఒక మున్నూరు కాపు, ఒక పద్మశాలి 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల ఎవరి క్యాపబుల్ ఏంది, ఎవరి పర్సంటేజ్ చూసుకొని ఆ పర్సంటేజ్ ప్రకారం అక్కడ డిక్లేర్ చేసుకొని పని చేసుకుందాం. ఒకడ మున్నూరు కాపుకి వేస్తారు, ఒకడ పద్మశాలికి వేస్తారు, ఒకడ యాదవ్కి వేస్తారు, ఒకడ గౌడుకి వేసుకుంటాం. ఇట్లా మన ఓటు మనం పంచుకొని రాజ్యాధికారం తెచ్చుకున్న తర్వాత మన జాతిని అభివృద్ధి చేసుకోవడానికి, మన పరిపాలన మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని క్లుప్తంగా వివరించుకునే పనిలో మేము ఉన్నాం. అంతేగాని ఇప్పుడు మళ్ళీ ఏదో మన చర్చ ఏం లేదు మీ మధ్య, లేదు అంతేనా? ఇప్పటికైతే ఏం లేదు. త్వరలో ఉంటే ఉండొచ్చు, త్వరలో కూడా ఉండదు. మాకు అంతిమంగా రాజ్యాధికారం రావడం కోసం ఎక్కడికక్కడ రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రెడ్లది కాకుండా బీసీలను చేయడానికి, ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం ఏం చేసుకోమని వాళ్ళు ఓన్లీ ఆ రెడ్ల ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారం రమ్మను. బీజేపీ ఉన్నది, వాళ్ళ లైన్ వాళ్ళకు ఉంది, బీఆర్ఎస్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నది. మీరు ఏం ఎట్లా సాధ్యం అవుద్దని అన్న నేను ఏమంటున్నా, షార్ట్ పీరియడ్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రేపు చెప్పమని మళ్ళీ ఓన్లీ మేము రెడ్లనే ప్రమోట్ చేస్తాం, మా పార్టీ రెడ్లకే సపోర్ట్ చేస్తుందని రేపు ఎన్నికలకు రమ్మని చెప్పరండి. వాళ్ళు రాజకీయం వాళ్ళు చేస్తారు అంటే నేనేమంటున్నా, ఇప్పుడు మేము మాకు అది లేకపోయినా మా అరే ఎవరి కుటుంబాన్ని వాడు సరి చేసుకుంటాం అంటున్నాం. మా కుటుంబాల మా అన్నదమ్ములం మేము చైతన్యం అయితే చాలు కదా. ఎవరికి మేమంతా అన్నదమ్ముల పిల్లలం, 62% పైన ఉన్న వాళ్ళం. అదే అంటే మళ్ళీ అల్టిమేట్ గా ఓట్లు వచ్చినప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ గుర్తు చేయికి బీజేపీ ఇక గుర్తులకేసే రోజులు పోయినాయి కదా. కార్కి మనం ఏమంటాం అంటారే 70 ఏళ్ల నుంచి మన తాత పెట్టిన చెయ్యి గుర్తు, మన తండ్రి పెట్టిన దూడ గుర్తు, ఇంకో ఆయన పెట్టిన కారు గుర్తులో కావులు మన తాత ముత్తాతలు ఇచ్చినాయి కావురపోయి వాళ్ళు మనల్ని అడ్డం పెట్టుకొని మన మీద ఈ రకమైనటువంటి ప్రయోగం చేసి వాళ్ళ అధికారాన్ని 70 ఏళ్ళ నుంచి అనుభవించుకుంటా ఇంకా మనం రేషన్ కార్డు పెన్షన్ ఒక 500 రేషన్ కార్డు పెన్షన్ పెంచితే బాగుండు, 1000 రూపాయలు పెన్షన్ పెంచితే బాగుండు, రేషన్ కార్డు మీద 5 కిలోలు బియ్యం ఎక్కువ పెంచితే బాగుండనే హీనమైన స్థితిలో మనల్ని బతికించడానికి గల కారకులు వీళ్ళు రా బాబు అనే విషయాన్ని తీసుకుపోయే ప్రయత్నంలో మేము ఉన్నాం. అసలు విషయం తెలిసిన తర్వాత మీరు తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది,
చదువుకున్నటువంటి విద్యార్థులు ఊళ్ళల్లో పోయి జ్వరపడి అమ్మ తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మనకు నీళ్ళు వస్తాయి, మనం వ్యవసాయం చేసుకుని ధనికులు ఈ కాన్సెప్ట్ పోతేనే కదా మూడో కంటికి తెలవకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తెచ్చింది కావచ్చు, ఆయన తేవటం రావడానికి గల కారణం కేసీఆర్ అని నమ్మించగలిగితేనే కదా. మేమేమంటాం అంటే మా బతుకులకి ఇన్నేళ్ల నుంచి ఇంకా ఉద్యోగాలు లేక నోటిఫికేషన్ల కోసం హైదరాబాద్లో 5 రూపాయల భోజనం తిని సగం కడుపు మాడ పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి పోవాలి అంటే మీరు మారాలి. ఆ చైతన్యం మా యువతలో నింపుతాం. రెడ్ల ఓట్లు వద్దు అన్న లైన్ కరెక్టే అనిపిస్తుందా మీకు? 100కు 1000% కరెక్ట్. ఎట్లా అంటే అందరు కలిసి ఓట్లు వేస్తేనే కదా అధికారం వచ్చేది. అంటే మేము ఏమంటున్నాం అంటే ఇప్పటి వరకు 70 ఏళ్ళ నుంచి ఏ ఊరికి పోయినా మేము లేకపోతే మీకు అసలు ఎక్కడ రా భయ అంటారు. నేను నా ఎన్నికలలో స్వచ్ఛంగా చూసిన అంటే అరే వాళ్ళు మాదిగోళ్ళ పార్టీ పెట్టుకొని పోతే ఎట్లా ఓట్లు వేస్తారు రా భయ అంటారు అన్నారా? అరే నేను ఎందుకు నాకు 15,000 లేకపోతే నేను గెలవాల్సిన ఉన్నాడా, నా జాతి ఎంత ఉంది, మా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నాం, వాళ్ళని అంటే మేము వాళ్ళని గౌరవించడంతో వాళ్ళకు ఎస్సీలో ఓట్లు కావాలి. కానీ నేను ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే మాదిగోళ్ళ పార్టీకి పోటీ చేస్తే ఎట్లా ఓటు వేద్దాం భయ అంటారు. అందుకని మేమేమంటున్నాం అంటే ఇప్పుడు మేము మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీలో మేము కాదు, మీరే మాకు దూరం, మీ ఓట్లు మాకు వద్దు భయ్, మీ ఓట్లు వద్దు, మీ సహకారం వద్దు, మా ఓట్లు మేము వేసుకుంటాం. ఇప్పుడన్నా మా వాళ్ళకి సోయేస్తుంది కదా. మీ ఓట్లు ఎన్ని అసలు ఏ నియోజకవర్గానికి పోయినా 10,000 మీరు ఎట్లా మీ ఓట్లతో? అందులో కూడా మంచి ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా, మొత్తానికే లేరా? ఇది గొప్ప మాట. అందులో కూడా ఇవాళ వాస్తవం చెప్తా ఉన్నాం, అందులో మంచి భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గానే ఉంటారు. ఎవరైతే ఈ అధికారాన్ని అనుభవించిన వాళ్ళు ఉంటారో ఆ అధికారాన్ని అనుభవించిన వాళ్ళే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దోసుకపోయేది కూడా వాళ్ళే. నిజంగా ఈడబ్ల్యూఎస్తో మాకంటే ఎక్కువ నష్టం జరిగేది అగ్రవర్ణాలు ఉన్నటువంటి 1-2% ఉన్న పేదలకు. అసలు అది కూడా ఇలా వాళ్ళకి అర్థం కాకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారాన్ని అనుభవించుకుంటా వీళ్ళ నోటికాడికి కొట్టుకపోకుండా వీళ్ళని మన మీదకి ఉసిగొలుపుతారు. అరే చూసినవారా ఇట్లా అని. వాళ్ళకి అర్థం కావాలంటే మనం ఖచ్చితంగా పక్క పెట్టాల్సిందే వాళ్ళని. వాళ్ళు ఓట్లు అడగమే మళ్ళీ అన్నాడు. కానీ నా ఎన్నికల ప్రచారం చూడండి, నేను ఇప్పటికీ 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాగా నేను కొంతమందిని డిసైడ్ చేసి వాళ్ళ ఇళ్ళలో పోయి ఓటు అడగపోయేది. ఎందుకు అంటే ఒక తప్పుడు వ్యక్తి ఉంటాడు, వాని ఇంటికి పోయి నేను ఓటు అడిగితే వాడు వేసినా వేయకున్నా నువ్వు మన నా ఇంటికి వచ్చి ఓటు అడిగినావు లేదా అంటే నీకు ఓటు వేసి నాకు ఈ పని చేస్తావా అంటాడు. వాడు చేసే తప్పుడు పనికి నేను సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము రెడ్లను ఓట్లు అడిగినాం అనుకో, రెడ్లను ఓట్లు అడిగిన తర్వాత రేపు ఏదైనా అవకాశం వస్తే మా వాళ్ళని బాగు చేసుకోవాలంటే మేము కూడా ఓటేసినాం భయ అంటాడు. న్యాయం చేసినోడు అడగడు, కావాలని ఉద్దేశపూర్వకంగా మనం పోయి అడిగితే డిస్టర్బ్ చేసేటోళ్ళు వాళ్ళు ఉంటారు. కాబట్టి మల్లన్న తీసుకున్న లైన్ 100% కరెక్ట్. మేము ఏమంటున్నాం అంటే మా జాతులు చైతన్యం అయితే 100% అయినాం ఇప్పుడు. కాబట్టి మాకు అలా ఓట్లు వద్దంటున్నాం. మాకు అలా ఓట్లు వద్దంటే మా వాళ్ళకు రియలైజేషన్ అవుతా ఉంది, వాళ్ళు చైతన్యం అవుతాం. అరే నిజంగానేగా ఒక నియోజకవర్గానికి పోతే 6,000 ఓట్లు 6 వాళ్ళే పోటీ చేస్తారు, తలా 1000 వాళ్ళకు 1,50,000 పైన తక్కువ ఏ నియోజకవర్గంలో మాకు ఓట్లు ఉండవు. ఎటుపోతున్నాయి అంటే మేము వాళ్ళని గౌరవించడం వల్ల వాళ్ళు మాత్రం ఓట్లు వేయించుకొని మళ్ళీ మన దాంట్లో ఎవరికైనా అవకాశం వచ్చిందంటే మాత్రం మనకే పోటీ పెట్టి మమ్మల్ని ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచుతూ ఉంటాం. ఇంకెంతకాలం భరిస్తాం? భారతదేశం కూడా స్వతంత్రం రాకముందు వరకు చైతన్యం లేనంత వరకు బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేయాల్సి వచ్చింది. ఆ చైతన్యం వచ్చినాకనే కదా వాళ్ళని తరిమి కొట్టి మనది మనం పరిపాలన చేసుకుంటున్నాం. తెలంగాణ కూడా ఇన్నాళ్ళ నుంచి ఏం వస్తుందిలే అనుకుంటే వచ్చేదా? అందరం సకల జనులు అందరూ కూడా రోడ్ ఎక్కిరు. ఇలా బీసీ వర్గాలు కూడా తెలంగాణ మూమెంటే ఇలా బీసీలకు స్ఫూర్తి, దాన్నే ఫాలో అవుతా ఉన్నాం. ఇక్కడ ఎంత అణచివేత జరిగిందనేది అర్థం అవుతా ఉంది. ఇంకెందుకు ఉంటుంది చెప్పు? ఇంకెట్లా ఇక మమ్మల్ని ఇంకా అదవుతుంది ఏదైతే ఈ పార్టీ ఏ పార్టీ అయినా కానీ మేము చైతన్యం అయిన తర్వాత వాళ్ళే మా ఇంటి ముందరకు వచ్చి కూర్చోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా బీసీల ఇళ్ళ ముందరకు వచ్చి బీఫామ్ ఇస్తాం మీరు పోటీ చేయండి భయ అని చెప్పాలి. మళ్ళీ గదే పైసలు గదే బీసీ లీడర్లు వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యేలు అయిన తర్వాత అదే బీసీలను కూడా మర్చిపోతారు కదా బీసీ లీడర్లు. మరి వాళ్ళ సంగతి అంటే అగ్రవర్ణాల పార్టీలో ఉన్నటువంటి పనిచేసినటువంటి బీసీలని వాళ్ళు అట్లా తయారు చేశారు. బీసీ నినాదంతో బీసీ వాదంతో వచ్చినోడు మారిపోతాడని నేను అనుకోవట్లే. మా ఎజెండా మా జెండా అన్నీ వేరే ఉంటాయి. వచ్చిన తర్వాత పరిపాలన ఎట్లా చేసుకోవాలి ఎవరు ఏందనే దాని మీద ఆలోచన తర్వాత మా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు చాలా మంది. మీరు ఏం లైన్ ఎప్పుడు తీసుకోబోతున్నారు? పార్టీయా లేకపోతే ఏంది? ఇప్పుడు ఇంకొక 4 ఏళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయి. బీసీలను చైతన్యం చేసే విధంగానే మా ప్లాన్ నడుస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇంకా నా రాబోయే 3-4 ఏళ్ళ ఒక్కొక్క నియోజకవర్గంలో 5-10 టైమ్స్ మీటింగ్లు కండక్ట్ చేస్తాం. అన్ని వర్గాలను కలుపుతాం. ఆ ఏరియాలో ఒక్కొక్క ఉమ్మడి జిల్లాను తీసుకొని ఆ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము కూడా చాలా మంది
ప్రశాంత్ కిషోర్లను సునీల్ కనుగోలు లాంటి వాళ్ళను అపాయింట్ చేసుకుంటాం. అక్కడ ఎవరి క్యాపబుల్ ఏంది, ఎవరి కెపాసిటీ ఏంది, ఎవరిని ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ నుంచి దింపితే మాకు పార్టీలతో సంబంధం లేకుండా రేపు 119 సీట్లల్లో మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బోంగా ఓసీలకు కూడా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం మాతో కలిసి వచ్చే వాళ్ళకు కూడా మేము సీట్లు ఇచ్చుకొని రేపు అంటే ఈ భారతదేశ చరిత్రనే ఒక గొప్ప పార్టీ విజయ డంకా మోగించేటటువంటి అవకాశం తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది. పార్టీ రూపంలోనే కదా అది. ఇక పార్టీయా ఇండిపెండెంటా బీసీ మూమెంట్, అది బీసీ జాగ్గా పోతామా, బీసీ జేఏసీగా పోతామా, బీసీ పార్టీ పెడతామా, అంటే ఆ టైప్ ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత అందరి ఆలోచన మేరకు ముందుకు వెళ్ళిపోతాం. చూద్దాం. అంతిమంగా నెక్స్ట్ మల్లన్న అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చివరి ముఖ్యమంత్రి 100%. ఆ క్యాబినెట్ కూడా చివరిదే. రేపు ఉండబోయేదంతా ఒక గొప్ప అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలు ఎంత శాతం ఉండరో ఆ శాతం ప్రకారం 1-2% అటు ఇటుగా క్యాబినెట్ ఉంటుంది, ఆ పరిపాలన ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జానయ్య యాదవ్ గారు. చూద్దాం భవిష్యత్తులో ఎట్లుంటుంది, ఏం జరుగుద్దో, మీ ఫ్యూచర్ ఎట్లుంటుంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. జానయ్య యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.